ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము, నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. డోంట్ లెట్ యువర్ థాట్స్ డిస్టర్బ్ యూ, లెట్ యువర్ మైండ్ బీ కామ్. ది బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 5 వర్సెస్ 10. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడైన యెహోవా నీతోను నాతో తెలియచేస్తున్న మాట, నీ తలంపులు నిన్ను కలవరపరచనీకుము, నీ మనస్సు నిబ్బరంగా ఉండనిమ్ము అని దేవుడు తెలియచేస్తున్నాడండి. చూడండి, ఆ యొక్క రాజుకు ఎంతగానో ఆలోచిస్తూ, కలవరపడుతూ, ఎంతగానో ఆ యొక్క కలల భావం చెప్పటానికి ఆయన ఎంతగానో ఆలోచిస్తున్నాడు. దానికి అర్థం తెలియక ఎంతో సతమతమవుతున్నాడు. అయితే దానియేలు భక్తుని ద్వారా, దానియేలు వంటి జ్ఞానవంతుణ్ణి దేవుడు పరిచయం చేసి ఉన్నాడు. కలల యొక్క భావమునకు అర్థమును చెప్పే దానియేలును దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడో, దేవుడు మన జీవితాలలో కూడా మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు గానీ, ఏదైనా కలల్లో ఏదైనా చెడు తలంపు ఏదైనా కలిగినప్పుడు వాటిని బట్టి మనం కంగారు పడిపోతాం. అయ్యో! ఏంటి ఈ రోజున ఈ కల ఇలా వచ్చింది? ఒకవేళ జరుగుతుందేమో, ఏంటి దీని యొక్క భావం ఏంటి అని తెలియక అనేక ఆందోళన పడుతూ ఉంటాం. కానీ దేవుణ్ణి మనం అడగాలి. మనకొచ్చిన విధానాన్ని బట్టి, దాని యొక్క స్వభావాన్ని బట్టి మనం దేవుడిని అడిగితే దేవుడు తప్పకుండా మనకు తెలియచేస్తాడు, మనతో మాట్లాడతాడు. రాజుతో దేవుడు ఏ రీతిగా అయితే దానియేలు ద్వారా మాట్లాడాడు, దేవుడు మనతో కూడా ఈ రోజున మాట్లాడుతున్నాడు. కనుక నీవు కృంగిపోవద్దు, నీవు జడియవద్దు, నీవు నిబ్బరం కలిగి, ధైర్యము కలిగి, మంచి మనసుతో ఈ యొక్క మనస్సును స్థిరమైన మనసుగా ఉంచుకున్నట్లయితే దేవుడు సహాయం చేస్తాడు. దానియేలు వంటి జ్ఞానమును నీవు నేను మనమందరమును పొందుకొని ఇందుము గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి నిన్ను స్తోత్రాలు బట్టి నేను చెల్లిస్తున్నాం దేవా. అయ్యా నాయన ప్రభా, నీ యొక్క తలంపులను నీ కలవరపడనీయకము అని నీ యొక్క మనస్సును నిబ్బరంగా ఉండనిమ్మని మాతో తెలియచేసావు ప్రభా. ప్రభా, ఎందరైతే నాయన ఈ రోజు కలవరపడుతున్నారో, ఏ సమస్యను బట్టి, ఏ యొక్క కలల స్వభావాన్ని బట్టి, వాటి యొక్క భావం తెలియక మరి ఎవరైతే నాయన ఈ దిన వాగ్దానం రోజున అనేక ఇబ్బందులు పడుతున్నారో, దయచేసి వారితో మాట్లాడండి. వారికి నిబ్బరం కలుగు చేయండి. వారికి ధైర్యాన్ని నింపండి, జ్ఞానముతోటి నింపండి ప్రవ్వా. నీ గొప్ప కృపా కాపుదల, దానియేలు వంటి జ్ఞానమును మాకు నీ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని కోరుతూ యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.